బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో మరి దీంట్లోకి అయితే పేరెంట్స్ అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా విజిట్ అంటే ఆ కంటెస్టెంట్ల తాలూకా వాళ్ళందరూ వచ్చి విజిట్ చేశారనమాట. సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తూ అయితే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ కూడా వచ్చారు, పిల్లలు కూడా వచ్చారనమాట. వాళ్ళు వచ్చి టాప్ 5 వీళ్ళే అని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళకి అనిపించింది చెప్పారు. అయితే వాళ్ళకి అనిపించినట్టే కూడా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. సో ఓన్లీ ఈ సీజన్ అని కాదు, ఏ సీజన్ స్టార్ట్ అయినా కూడా ఒక 2-3 వారాల తర్వాత జనాలందరిలో కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అరే టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే అనే విధంగా. ఎందుకంటే వాళ్ళ ఆట విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, అండ్ జనాల్లో ఎవరికి ఎక్కువగా సపోర్ట్ కనిపిస్తుంది, ఎవరి పట్ల ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా చూస్తారు. కాబట్టి సో అప్పుడు అరే టాప్ 5 వరకు వీళ్ళే ఉంటారు, వీళ్ళలో ఒకరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అందరూ కూడా ఒక ఆలోచన అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే సుమన్ శెట్టి గారి పిల్లలు, సో వాళ్ళు కూడా ఆయన చూడడానికి రావడం జరిగిందనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు సుమన్ శెట్టి గారి కళ్ళల్లో ఆనందం కానీ, ఆయన ఏడవడం కానీ అందరికీ ఖచ్చితంగా సీజన్లో హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళని చూడక చాలా డేస్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చెప్పారంటే మా నాన్నని ఖచ్చితంగా నంబర్ 1 అనే విధంగా వాళ్ళు చెప్పారు. సో అంటే ఎవరి తరపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే అట్లనే అనుకుంటారు. బట్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఇక్కడ భరణి గారు ఉన్నారు అందులో టాప్ 5లో, అండ్ తనుజ పేరు, ఇమాన్యుయల్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు, వాళ్ళతో పాటు సుమన్ శెట్టి. సో ఓవరాల్గా ఈ 5 మెంబర్స్ టాప్ 5 వరకు వస్తారు, లాస్ట్ వరకు వస్తారు. ఇందులో మా నాన్నగారు విన్ అవుతారని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. సో వాళ్ళు చెప్పారని కాదు, బయట జనాల్లో చాలామంది ఒక 100లో 70-80% పీపుల్ అందరూ కూడా వీళ్ళ పేర్లే చెప్తున్నారు. ముఖ్యంగా తనూజ అండ్ సుమన్ శెట్టి గారు మాత్రం టాప్ 5లో డెఫినెట్లీ ఉంటారు. ఆ టాప్ 5లో కూడా టాప్ 2 వీళ్ళిద్దరే ఉంటారని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా అందరికీ ఒక మైండ్లో బ్లాంక్ ఫిక్స్ అయిపోయారనమాట వాళ్ళు. ఎందుకంటే మరి సుమన్ శెట్టి గారికి స్టార్టింగ్ నుంచి కూడా ఆయన మరి అంటే ఆయన ఇన్నోసెన్స్ వల్ల కనెక్ట్ అయ్యారా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు, కానీ విపరీతమైనటువంటి ఓటింగ్ కానీ చాలా సపోర్ట్ అనేది సుమన్ శెట్టి గారికి వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా తనుజ, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఇటు స్టార్మా సైడ్ నుంచి కావచ్చు, నాగార్జున గారి సైడ్ నుంచి కావచ్చు, ఇదంతా కూడా పక్కన పెడితే జనాలు 100లో 95% పీపుల్ అందరూ కూడా తనూజ తనూజ తనూజ. బయట మాట్లాడినా తన గురించే చెప్తారు, ఎవరి ఆట బాగుందని తన గురించే చెప్తారు, ఎవరంటే ఇష్టం అంటే కూడా తన పేరే చెప్తారు. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం. బట్ ఇక్కడ సుమన్ శెట్టి గారి పిల్లలు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు చూసారు, ఆల్రెడీ ఫోన్లలో డైలీ చూస్తూ ఉంటారు జనాలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇదంతా కూడా చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పారు. సో ఓవరాల్గా అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే వీళ్ళ పేర్లు అనేది మ్యాక్సిమం పీపుల్ అయితే చెప్తున్నారు.